సోను తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి షాపింగ్ కి వెళ్ళాలి అనుకుంటాడు. వాళ్ళు ఒక హోటల్లో స్టే చేస్తారు. వెళ్ళేటప్పుడు తన దగ్గర ఉన్న కీని ఒక మ్యాట్ కింద పెట్టి షాపింగ్ కి వెళ్ళిపోతాడు. సోను షాపింగ్ నుండి తిరిగి వచ్చేసరికి అక్కడ తన కీ కనిపించదు. సోను వెంటనే వరి అయి పోలీసులకి సమాచారాన్ని అందిస్తాడు. పోలీసులు అక్కడికి వస్తారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. పోలీసులకి ఆ హోటల్లో పనిచేసే ముగ్గురు మీద అనుమానం కలుగుతుంది. వాళ్ళు ఎవరంటే ఆ హోటల్ మేనేజర్, ఇంకొకరు ఆ హోటల్లో పనిచేసే పెయింటర్, అండ్ ఇంకొకరు ఆ హోటల్లో పనిచేస్తున్న ఫ్లోర్ క్లీన్ చేస్తున్న స్వీపర్. మరి ఈ ముగ్గురిలో ఆ కీని ఎవరు దొంగలించుంటారో మీరు చెప్పగలుగుతారా? మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. హోటల్ మేనేజర్ దగ్గర అయితే అన్ని కీస్ ఉంటాయి. తను దొంగలించాల్సిన అవసరమే ఉండదు. పెయింటర్ అయితే బయట ఉన్న గోడలకి పెయింట్ వేస్తూ ఉంటాడు. తనకి అవసరం లేదు. కానీ ఫ్లోర్స్ క్లీన్ చేస్తున్న స్వీపర్ అక్కడున్న ఫ్లోర్ని క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు మ్యాట్ని తీసి ఉంటుంది. సో అక్కడ తనకి కీ కనిపించి ఉంటుంది. కాబట్టి ఆ దొంగ స్వీపర్ అయి ఉంటుంది.